ఫస్ట్ పుస్తకం గురించి ఎవరు ప్రార్థన చేస్తారు? నేనా? సరే అండి. పరిశుద్ధుడా యేసుక్రీస్తు ప్రభువా, మా రక్షక, మమ్మల్ని సురక్షితంగా కాపాడుతున్నవాడా, మాలో ఎన్ని ద్వేషాలు ఉన్నప్పటికీ మమ్మల్ని ఐక్యంగా ఉంచినందుకు వందనాలు. మా వల్ల కాదు తండ్రి, దుష్టుడు మమ్మల్ని సులువుగా చిక్కులు పెట్టుచుండగా అయినప్పటికీ మాకు ఐక్యతనిచ్చావు. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని కల్పించుతున్నందుకు నీకు వందనాలు. నువ్వు చేసిన కార్యాలు చేతికి, కంటికి, కాళ్లకు, ఏ అవయవాలకు గోచరం కావు. కేవలం నీకే తెలుసు తండ్రి. ఇది నీ వలన సాధ్యమవుతుంది. 8:30 వరకు ఇది జరగడానికి నీ చిత్తమంతా కృప సహాయం చేయండి. పాస్టర్ గారికి ఇది జాలే దయచేయండి. దీనివల్ల ముఖ్యత ఆయనకు అర్థం అవడానికి సహాయం చేయండి. అలాగే ఇక్కడ కూర్చున్న వాళ్ళని ఆయన హృదయాలు తెరవండి. ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన ఈ భారాన్ని బట్టి వందనాలు. నేను నాలో ఉన్న లోతులు మరింత లోతుగా తవ్వి నిన్ను వెతికి కనుగొని నీ నీతిని, రాజ్యాన్ని వెతికి సమస్తాన్ని చక్కబచ్చుటకు సహాయం చేయమని, ఈ నూతన నిబంధన సర్వే అవలోకనము మేము తెలుసుకొనిచుండగా మీ జ్ఞానాన్ని మాకు లోతుగా తెలియజేయపరచమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం మహాప్రభువు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, సంతోషం. మనం ఇప్పుడు నేర్చుకునే పుస్తకం ఏంటి? రాణి గారు పుష్ప గారు, మనం ఇప్పుడు నేర్చుకునే పుస్తకం కొత్త నిబంధన. సరే, మనం బైబిల్ డాక్ట్రిన్ నిన్న మధ్యలో ఆపేసాం కదా, స్టార్ట్ చేయలేదు కదా. ఇప్పుడు బైబిల్ డాక్ట్రిన్ నేర్చుకుందాం, తర్వాత కొత్త నిబంధనకి వెళ్దాం. సరేనా? ఓకే, ఇప్పుడు బైబిల్ డాక్ట్రిన్ అని హెడ్డింగ్ పెట్టండి. ఇదిగోండి బైబిల్ సిద్ధాంతాల పుస్తకం. ఇదిగో నా దగ్గర కూడా ఉంది. ఇదిగోండి. ఒకసారి పట్టుకోండి. ఓకే, నేను దీంట్లో తీస్తున్నాను. దీంట్లో కూడా రాస్తాను. బైబిల్ డాక్ట్రిన్ సర్వే. ఇవాళ డేట్ శుక్రవారం, 8 నిమిషాలు దాటింది. 7:38 మొదలుపెట్టాం. ఫ్రైడే, అక్టోబర్ 24, 2025 యేసు ప్రభు వారు మనకి అవకాశం కలిగించారు. సో లాస్ట్ టైం మనం ఏమి నేర్చుకున్నాం బైబిల్ డాక్ట్రిన్ సర్వేలో అంటే 10 సిద్ధాంతాల గురించి నేర్చుకున్నాం. ఆ 10 సిద్ధాంతాలు ఏంటి? మీకు ఎవరికైనా గుర్తున్నాయా? 10 సిద్ధాంతాలు. ఒకటి థియాలజీ ప్రాపర్. తెలుగులో చదువుతాను మీకోసం, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం 1 నిమిషం పాటు. సరైన వేదాంత శాస్త్రం, దాన్ని థియాలజీ ప్రాపర్ అనాలి. ఓకే, రెండో పార్ట్ కోర్స్ యొక్క సంక్షిప్త వర్ణనలో మనం రెండో పార్ట్ నేర్చుకున్నాం. అది దేవుడు సరైన వేదాంత శాస్త్రాన్ని, వేదం అంటారు. వేదం అంటే దేవుడు చెప్పిందే వేదం అంటే దానికని తెలుగులో వేదాంత శాస్త్రం అన్నారు. మన ఇంగ్లీష్లో థియాలజీ అని అన్నారు. తర్వాత బైబిల్ శాస్త్రము, బిబ్లియాలజీ. తర్వాత యేసుక్రీస్తు గురించి క్రీస్తు శాస్త్రము, క్రిస్టాలజీ. తర్వాత పరిశుద్ధాత్మ శాస్త్రము,
అది న్యూమటాలజీ. దూతల శాస్త్రము ఏంజిలియాలజీ. మానవ శాస్త్రము ఆంథ్రోపాలజీ. పాపము గూర్చిన శాస్త్రము హమర్టియాలజీ. రక్షణ శాస్త్రము సటిరియాలజీ. సంఘ శాస్త్రము ఎక్లిసియాలజీ. భవిష్యత్తు విషయములు అంత్య విషయముల శాస్త్రము ఏంజిలాలజీ, ఎస్కతాలజీ, క్షమించాలి. సో దాని తర్వాత మనం నేర్చుకోబోతున్నాం అంటే దేవుడు సరైన వేదాంత శాస్త్రంలో దేవుడు ఎవరు లేక ఏమై ఉన్నాడు. దేవుడు అంటే ఎవరండి పుష్ప గారు? దేవుడు ఎవరు అంటే ఎవరు? దేవుడు ఎవరు అని అంటే యెహోవా దేవుడు అని చెప్తారు. అందరికీ అర్థమైపోద్ది ఆ మాట చెప్పంగానే, అంతేనా? ఇంకా ఎవరైనా సరే దేవుడు ఎవరంటే యెహోవా అని చెప్పి ఆపేస్తారు, తెలిసిపోద్ది ఇంకా, అంతేనా? మీరు కూడా అదే చెప్తారా దేవుడు ఎవరంటే? ఇప్పుడు మీరెవరు అని అంటే ఏం చెప్తారు? మనిషి. అలా అయితే ఏమో మనిషి అంటే మీరు ఒకటే, ఇద్దరు ఒకటే అన్నమాట. మీ ఇద్దరికి భేదాలు ఏం లేవు. పొద్దున్న నుంచి నువ్వు ఎగ్జాక్ట్గా ఏ టైంలో అయితే ఆ టైంకి ఏమో లేచింది, ఆ టైంకి ఏమో పడుకునేది. మీరు అంతే తింటారు, ఏమెంతే తింటారు. మీరు చేసే పని ఒకటే, ఏం చేసే ఒకటి, అంతేనా? కాదు కదా. మీకు వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ వ్యత్యాసాన్ని చెప్పేదే, నిర్వచించేదే మీ ప్రత్యేకత. సో దేవుడిగా ఉన్న ప్రత్యేకత ఏంటో చెప్పాలి. అలా ఇప్పుడు నేనున్నాను, నా పేరు కమల్ రాజ్. సో నా ప్రత్యేకత ఏంటి? నేను దేవుడు నన్ను ప్రేరేపించిన దాన్ని బట్టి నేను ఈ థియాలజీ బుక్స్, పుస్తకాలను, దేవుడి గురించిన శాస్త్రాలను ధ్యానించి వాటిని మనం బోధిస్తూ ఎదుగుతున్నాయి. అది నా పని, ప్రత్యేకపరుచుకున్నాను. దాని తర్వాత నేను కోడింగ్ చేస్తాను. దేవుడు కృపను బట్టి నేను కోడింగ్ చేస్తూ ఒక పెద్ద ప్రాజెక్టులో దేవుడు నాకు ముందు నడిపిస్తున్నాడు. నేను కోడర్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత అకౌంటెంట్ని. నేను కొంతకాలం అకౌంటెంట్గా పనిచేశాను. అలాగే నేను బ్యాచిలర్స్ చదువుతున్నా, ఇంకా నాది ఇంకా పూర్తి అవ్వలేదు. దేవుని చిత్తం అనేది పూర్తయింది. స్టూడెంట్ని ఇంకా. అలాగే థియాలజీని కూడా మధ్యలో ఆపేశా, బ్యాచిలర్స్ డిగ్రీ. సో నా గురించి నేను నా గుణాలు చెప్పా. నా గురించి నేను ఇంకేం చెప్పుకోవచ్చు? మీరేమైనా చెప్తారా నా గురించి? మీరేమైనా చెప్తారా నా గురించి? నా గురించి ఏం చెప్తారా మీరు? కఠినుడు అని చెప్తారా? ఓకే, అంటే స్నేహితుడు అని అర్థం కఠినుడు అంటే. సామెతలు 27వ అధ్యాయం 6వ వచనం తీయండి ఒకసారి. కూర్చో. మనకు టైం లేదు, వేగంగా తీయాలి. దాని అర్థం ఏంటో చెప్తారండి? చెప్పండి. దాని అర్థం ఏంటో చెప్పండి. దాని అర్థం ఏంటి చెప్పండి. గాయములు చేశారు ఎవరైనా మీకు ఇప్పుడు దాకా? సంతోషం, దేవుడు నేను దీవించినాక. మీరు చెప్పండి, మిమ్మల్ని ఇప్పుడు దాకా ఎవరైనా గాయం చేశారా? నన్ను పొగిడారు ఇప్పుడు అమ్మగారు, సంతోషం. మీరు చెప్పండి, మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా గాయం చేశారా? చేయలేదా? ఇంకా అబ్బా, నేను మీ స్నేహితుడిని అయినందుకు దేవుడు నన్ను ఎంతో ధన్యత ఇచ్చాడని నేను సంతోషిస్తున్నాను. అర్థమైందా? సో అలాగే నన్ను స్నేహితుడిని అలా అయితే నా గురించి చెప్పారో, అలాగే యేసు ప్రభు గురించి మీరు ఏం చెప్తారు? ఇదే
హూ ఈజ్ గాడ్, గాడ్ ఎవరు అంటే నన్ను ఇప్పుడు గాయం చేసే స్నేహితుడు అన్నారు, సంతోషం, దేవుడికి మహిమ. అలాగే దేవుడిని ఎరిగి దేవుడితో మీరు సన్నిహితంగా ఉన్నప్పుడు ఆయనలో మీరేం గమనించారు, ఆయన ఉనికిలో మీకేం తెలిసింది, ఆయన గురించి మీరేం విన్నారో చెప్పాలి. చెప్తారా? అసలు మీరు చెప్పిన దేవుడికి అందరూ ఒప్పుకుంటారా ఈయనే దేవుడని? ఒప్పుకుంటారా అందరూ? ఈ భూమిలోకంలో ఉన్న పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి ఒప్పుకుంటాడా? చెప్పు, ఒప్పుకుంటారా లేదా? మరి సరే, అందుకని చెప్పండి, మీకు తెలిసిన దేవుడు ఎవరు, మీరు అనుభవించిన దేవుడు ఎవరో చెప్పాలి. ఓకే, సరే మీరు చెప్పండి, నా వైపు చూడండి, అటు ఇటు చూడగో. 4వ అధ్యాయం 21వ వచనంలో ఏముంది? 4వ అధ్యాయం 21వ వచనంలో ఏముంది? సామెతలే. మీలో ఉన్నవాడు సత్యవంతుడు. నెక్స్ట్, ఓకే, సరే, బైబిల్ మూసేయండి. ఇది గుర్తుపెట్టుకోండి, మీ కనురెప్పలు ఏం చేయాలో అది చేయనివ్వండి దయచేసి, ఓకేనా? మీ కనురెప్పలకి వేరే పనులు చెప్పద్దు. సరే, 11 రకాల దైవత్వాల గురించి మనం తెలుసుకుంటాం. 11 రకాలు ఉన్నాయి. ప్రజలు దేవుడు ఎవరు అని అంటే 11 రకాల విధాలుగా చెప్తారు, తెలుసా? మీకు తెలుసా? ఆ 11 విధాలంటే అద్వైత మతం ఒకటి, మోనిజం, అద్వైత మతం. అద్వైత మతం ఎప్పుడైనా విన్నారా మీరు? ఓకే, సరే. రెండవది ద్వైత మతం అంటే డ్యూయలిజం. ద్వైత ఏక, ద్వితీయ, తృతీయ, తెలుసా? ద్వితీయ అంటే 2, తృతీయ అంటే 3, త్రిత్వం, తృతీయ. అద్వితీయ దేవుడు అంటే అద్వితీయ అంటే అంటే అద్వితీయ అంటే 2 కానిది అని. అసత్యం అంటే సత్యం కానిది. అద్వితీయ 2 కానిది అని, ఒక్కటే అని. 2 కాని దేవుడు ఒక్కడు. అద్వితీయ దేవుడు అయిన నిన్నును నీవు పంపిన క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. మనం ఇప్పుడు అదే చేసేది, ఆయన్ని ఎరుగుతున్నాం, మన నిత్య జీవాన్ని పొందుతున్నాం ఇప్పుడు మనం. తెలుసా ఆ విషయం నీకు? మనం ఈ పోరాటం దేనికి? మరణాన్ని జయిస్తున్నాం. యేసు ప్రభువారు ఒక మార్గాన్ని తెరిచారు, ఆయన్ని ఎరిగే మార్గాన్ని. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి ఆయన్ని ఎరిగే మార్గాన్ని మనకు బయలుపరిచాడు. ఆ మార్గాన్ని తెలుసుకోవడమే నిత్య జీవం. నిత్య జీవం కోసం మనం పోరాడుతున్నాం. ఇది ఇరుకైన మార్గం. ఈ ఇరుకైన మార్గంలో మనం పోరాడినప్పుడు మనకి నిత్య జీవం నిండుగా ఉబుకుతుంది మన హృదయంలో నుండి. మన హృదయంలో ఏదైతే నిండుద్దో అది మనం మాట్లాడతాం. అప్పుడు ఈ లోకంలో దేవుని రాజ్యం ఉప్పొంగుతుంది. మనం అందుకనే ఈ ప్రయాసపడటం గొప్పది. అద్వితీయ దేవుడైన నిన్నును నీవు పంపిన క్రీస్తును ఎరుగుటే నిత్య జీవము అని ఎక్కడ ఉన్నది? ఏ గ్రంథం? ఏ సువార్త? యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. మీకు తెలీదా? నేను ఆల్రెడీ బోధించాను. ఓకే, ఇప్పుడు అది అనమాట. డ్యూయలిజం అంటే 2 శక్తులు ఉన్నాయి, ఒకటి మంచి ఒకటి చెడు అని లోతులుగా వెళ్తాం. దాని తర్వాత మానవతావాదం, హ్యూమనిజం
అంటే మనిషే దేవుడు అనే వాదన ఉంటుంది. తర్వాత నాస్తికవాదం అంటే దేవుడు లేడు అని నాస్తికవాదం ఉంటుంది. తర్వాత అగ్నోస్టిజం అజ్ఞానవాదం అంటే దేవుడు ఉంటే ఉన్నాడేమో మాకు తెలియదు, అంత జ్ఞానం మాకు లేదు అనే వాదన ఒకటి ఉంది. తర్వాత పదార్థవాదం అంటే మెటీరియలిజం, ఈ ప్రపంచంలో ఉన్నది ఏదైనా ఉందంటే అది ప్రతిదీ దేవుడే. సరే, ఇప్పుడు వరకు చెప్పినట్లు దేన్ని మీరు అంగీకరిస్తారు? పదార్థవాదము అంటే మెటీరియలిజం అంటే ప్రపంచంలో ఉన్న ప్రతిదీ దేవుడే అనేది. సో ఇప్పుడు వరకు నేను పదార్థవాదం చెప్పా, అజ్ఞానవాదం చెప్పా, నాస్తికవాదం చెప్పా, మానవతావాదం చెప్పా, ద్వైతవాదం చెప్పా, అద్వైతవాదం చెప్పా. సో వీటిలో మీరు ఏది ఇంతకుముందు విన్నారు? అద్వితీయ అనేది నేను బైబిల్లో చెప్పే, దీంట్లో లెక్క పెట్ల. నేను చెప్పండి. ఇప్పుడు దాకా విన్నట్లు ఇంతకుముందు ఎప్పుడు విన్నారు? నాస్తికత్వం విన్నారా? ఆస్తికత్వం విన్నారా? నాస్తికులు ఎప్పుడు వినలేదా? దేవుడు లేడు అనేవాళ్ళు ఎవరు దొరకలేదా మీకు? మరి చెప్పాలి కదా, చెప్పాలి. మనం అబద్ధం చెప్పకూడదు, మన హృదయపూర్వకంగా తెలిసిందే చెప్పాలి. మనం కృషి చేయాలి, తెలిసిన దానికోసం పోరాడాలి, మనం శుద్ధి చేసుకుంటాం అంటారు దాన్ని. సో దేవుడు లేని అనేవాళ్ళు మీకు కనబడ్డారా? ఎవరైనా ఉదాహరణకి చెప్తారా? అనేవాళ్ళు ఎవరు? అదే మరి వాళ్ళకి తెలుసా? ఆ జ్ఞానం ఉందా? ఎందుకని సహజంగా మానవులు దేవుడు లేడు అని నమ్మటానికి సులభంగా నమ్మేస్తారు ఎవరు చెప్పకుండానే. ఎందుకనంటే అలా నమ్మటం వల్ల వాళ్ళకి ఆనందం వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు విచ్చలవిడితనంగా జీవించవచ్చు. ఎవరు మన నెత్తి మీద ఉండి మనల్ని శిక్షించే వాళ్ళు ఎవరూ లేరు. మన ఇష్టం వచ్చిందే, మనకు నచ్చింది చేయడమే మన జీవిత పరమార్థం అని నమ్మేవాళ్ళు వాళ్ళకి జీవితమే వాళ్ళ దేవుడు అని నమ్మేవాళ్ళు వాళ్ళు. మానవతావాదులైన నయం, వాళ్ళు మనిషే దేవుడు అని, ఓహో ఈయన కూడా దేవుడే అంటే నాకంటే నేనెంతో ఆమె అంత అని సమానత్వంగా చూస్తారు మానవతావాదులు. వీళ్ళు అంటే హిందువుల్లో కొంతమంది మానవతావాదులు ఉంటారు. హ్యూమనిటేరిజం, ఇప్పుడు WHO హ్యూమనిటేరిజం అంటే అందరూ సమానమే, అందరూ ఐక్యరాజ్య సమితి అంటారు చూడు, అందరూ సమానమే అని చూసేవాళ్ళు. ఆ సమితిలో కరోనా వచ్చినప్పుడు అందరికి సమానంగా అందాలి, బడుగు బలహీన వర్గాలు కాదు, డబ్బు ఉన్నవాడు కాదు, అందరికి సమానంగా వ్యాక్సిన్ వెళ్ళాలి అని చూసేవాళ్ళు. వాళ్ళు మానవులందరూ సమానమే అని. ఓకే, ఈ సమానత్వం ఎక్కడి నుంచి వచ్చింది? క్రైస్తవత్వం నుంచి వచ్చిందా, బయట నుంచి వచ్చిందా? హిందుత్వం నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే, మీరు పాయింట్ చెప్పారు, మీకు తెలిసింది చెప్పారు, మంచిది. మీరు ఏం చెప్తారు? మానవతావాదం ఎక్కడి నుంచి వచ్చింది? క్రైస్తవత్వం. సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే బలవంతుడే గెలుస్తాడు. అంటే ఎవరైతే బలవంతుడు ఉన్నాడో బలహీనుడిని తొక్కేసి గెలుస్తాడు అని సైన్స్ నమ్మిద్ది. నమ్మటం అంటే అదే సత్యం. లేదంటే మనం దానాలు చేయడం అనేవాళ్ళు ఉండరు. ఆడట్టకపోతే నాకేంటి, నాకు బలం ఉంది, బలం ఉన్నంత వరకు నేనే నెగ్గాలి. జంతువులు అలాగైనా బతికేయి, బలం ఉన్నంత వరకు వేటాడితే, బలం పోయిన తర్వాత కడుపు నిండిన తర్వాత కూర్చుంటాయి. అది సహజంగా మానవులు ఆ విధమైన మనస్తత్వానికి అయ్యారు. కానీ క్రైస్తవత్వం ఏం చెప్తుంది? మీరు దేవుని పోలి పుట్టారు అంటే దేవుళ్ళు ఆయన ఎక్కువ ఈయన తక్కువ అని ఉంటారా? మనకి ముగ్గురు తత్వం ఉన్నారు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఉంటుందా? ముగ్గురు సమానమే అని మనం నమ్ముతాం. యేసుప్రభు ఒప్పుకుంటాడు దానికి? నాకంటే గొప్పవాడని ఒప్పుకుంటాడు, తెలుసా? అలాంటప్పుడు అసమానత్వం అయిద్దిగా, ఎలా చెప్తావు? అలా త్రిత్వం ఎలా అయింది? త్రిత్వం అవ్వదుగా. ముగ్గురు సమానులు ఉంటేనే త్రిత్వం అయింది. మరి ఎలా చెప్తావు దానికి సమాధానం? ఇప్పుడే చెప్పే కదా, త్రిత్వాన్ని ఎలా సమర్థిస్తున్నావు అని అడుగుతున్నా. మరి యేసుప్రభు అట్లా చెప్పాడుగా. మీరు ఇలా అనకూడదు, నేను చెప్పింది తప్పు యాక్చువల్లీ.
యేసు ప్రభు ఆయనే గొప్పవాడు అని చెప్పలేదు ఎక్కడ కూడా. తెలుసా ఆ విషయం మీకు? మీకు అనిపిస్తుంది చదివితే, ఎందుకంటే ఆ కాంటెక్స్ట్లో ఆ మొక్కనే చూస్తారు కాబట్టి మీకు అనిపిస్తుంది. కానీ ఆ అధ్యాయం మొత్తం సూక్ష్మంగా చూస్తే ఆయన ఎప్పుడు ఆయన గణపరిచాడు, ఆయన సహాయం తీసుకున్నాడు, ఆయన గణపరిచాడు, ఆయన సహాయం తీసుకున్నాడు, ఆయనకి ప్రార్థించాడు. కానీ ఈయన ఈ మనుషుల దృష్టిలో తగ్గించుకున్నాడు, కానీ ఆయన దైవత్వంలో తగ్గించుకోలేదు, మనుషుల దృష్టిలో తగ్గించుకున్నాడు అంతే. అది మనకు కనపడింది. దాన్ని స్పష్టంగా మనం ధ్యానిస్తే కానీ అర్థం కాదు. ధ్యానించి చర్చించి సూక్ష్మంగా మనం నిర్ణయాలు తీసుకోవాలి, అప్పుడే మనకి సత్యం బయలుపడిద్ది. ఎందుకంటే దేవుడు మనల్ని అశ్రద్ధగా చేసే వాడు అంత చిన్నది కాదు అది. దేవుడి గురించి తెలుసుకోవటం అంటే అయిందా, మనం సూక్ష్మంగా పూర్ణహృదయంతో పూర్ణ శక్తితో ఏ బలహీనత మనకు అడ్డొచ్చినా దాన్ని గుద్ది పారేసి ముందుకెళ్ళే అంత గొప్పది అది. ఓకేనా? మీ ఏ బలహీనతలు ఆయన ముందు అడ్డురావు. పౌలు రోమి పత్రికలో రాస్తాడు, క్రీస్తు నుండి ఏమీ నన్ను ఎడబాపనేరవు. ఈ శ్రమలు, మరణమా, ఆవేదన ఏది క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేదు. ఇవన్నీ మనల్ని సులువుగా చిప్పులు పెట్టే సాతాను నుండి మనల్ని కాపాడే మాటలు ఇవన్నీ. వీటిని మనం సూక్ష్మంగా పరిశీలించకపోతే మోసపోతాం. సో మనం 6 చెప్పాను. 1 ద్వైత మతము, మోనిజం. అద్వైత మతము, డ్యూయలిజం. మానవతావాదము, హ్యూమనిజం. నాస్తికవాదము, ఏథియిజం. అజ్ఞానవాదము, అగ్నోస్టిజం. అజ్ఞానవాదం ఎవరైనా విన్నారా? దేవుడు ఉన్నాడు లేదు తెలియదు అనేవాళ్ళు ఎప్పుడైనా విన్నారా? పుష్ప గారు, దేవుడు ఉన్నాడు లేదు తెలియదు అనేవాళ్ళు ఎప్పుడైనా విన్నారా? మరి ఇది చెప్పొచ్చుగా తెలుసని. సో పదార్థవాదం అన్ని దేవుడే అనేవాళ్ళు ఎప్పుడైనా తగిలేరా మీకు? అంటారా? హిందువులు. నిజం తెలుసా? అది వాళ్ళు హృదయపూర్వకంగా నమ్మరు, గ్రంథాల్లో రాసుకున్నారు మంచిగానే కొన్ని చోట్ల. ఎందుకంటే మంచిగా కనపడాలనో ఏమో తెలియదు, గ్రంథాల్లో మంచిగా రాసుకున్నారు అందరూ సమానమే అని. కానీ ఇంకొంచెం లోతుకెళ్తే శూద్రుడు అని ఒక్కొక్కరు విభజించేశారు. ఎందుకంటే తక్కువడు ఇదే చేయాలి, నువ్వు మా గోవు ఉండిద్ది, గోవు చచ్చిందనుకో నువ్వు మా అంటే మళ్ళీ గొడ్డు కట్టుకుని మా ఏం కూడా చూడకుండా లాక్కెళ్ళి నువ్వు ఊరి చివరికి వెళ్ళి తినాలి మా ఆవు చేస్తే అని రాసుకున్నారు. అందుకనే గొడ్డు మాంసం ఎక్కువ ఊరి చివరిలో ఉండేవాళ్ళు ఎక్కువ తింటారు. అర్థమైందా? ఇవన్నీ మనం సూక్ష్మంగా పరిశోధించి ఏది సత్యం ఏది అసత్యం, దేని మీద మనం పోరాటం చేయాలి, దేన్ని మనం హత్తుకోవాలి అనేది లోతుల్లోకి వెళ్తే తెలుస్తుంది. లేదంటే అందరు బాగానే ఉన్నారుగా నేను బాగానే ఉంటా అని తిని పడుకుంటారు. తెలియదు. మనం చిన్నదాన్ని కూడా సహించకూడదు, అపవిత్రమైన దాన్ని. అప్పుడే పరిశుద్ధత మనకు అలవాటైద్ది, ఇష్టం పడుద్ది. 7వది విశ్వదేవైకవాదము అంటే ప్యాంథియిజం. 7వది ప్యాన్ అంటే మెనీ, ప్యాంథియిజం అంటే మెనీయా. 7వది తర్వాత తెలిసింది మనకి ఎలాగో. 7వది ఏంటో. సో బహుదేవతావాదం ఒకటి ఉంటుంది, దేవుళ్ళందరూ సమానమే వాదం అని ఉంటుంది, దాన్ని సింక్రిటిజం అంటారు. మళ్ళీ దేవునిపై నమ్మకము అంటే డీయిజం. ఆఖరిది ఆస్తికవాదం, థీయిజం అంటే దేవుడు ఉన్నాడు ఆయన ఒక్కడే, థీయిజం. హల్లెలూయా. ఆఖరిది థీయిజం. సో దీని గురించి లోతుగా ఒక్కొక్కటి డెఫినిషన్ నిర్వచనంతో సహా మనం చదువుదాం. ఓకేనా? దేవుళ్ళు మరియు సరైన వేదాంతం. తర్వాత ప్రధానమైన దేవుని స్వభావం. 41వ పేజీ నుంచి దేవుని స్వభావం ఏంటో తెలిసిద్ది. దేవుని స్వభావం ఏంటి అని అడిగితే మీరేం చెప్తారు? దేవుని స్వభావం ఏంటి అని అంటే మీరేం చెప్తారు? స్వభావము. దేవుని గురించిన వేదాంత శాస్త్ర నిర్వచనం ఏంటి?
దేవుని తత్వం ఏంటి అని అంటే మీరేం చెప్తారు? ఇక్కడ 5 రాశారు, ఒకడైనా మీకు తగిలితే చెప్పండి. చెప్పండి, దేవుడు ఏమై అన్నాడు? ఈ 5 లేదు ప్రేమ. దేవుడు ప్రేమే ఉన్నాడు అనేది ఉంటుంది, బైబిల్లో ఉంది. కానీ దానికంటే ముందు ఆయన గుణాలు, ఆయన ప్రేమే ఉన్నాడు అనేది కరెక్టే, బట్ దానికంటే పైన స్థాయిలో ఇంకొన్ని ఉన్నాయి, అవి ఇక్కడ రాశారు, అవి చెప్తున్నా. మొదటిది ఆత్మ ఏంటి, రెండవది జీవము, మూడవది పరిపూర్ణత, నాలుగవది అద్వితీయమైన. అద్వితీయ అంటే అద్వితీయమైన అంటే అద్వితీయ అంటే దాన్ని సంధి విభజన చేసి చెప్పండి. సంధి విభజన, పదాన్ని సంధి విభజన చేయండి. అద్వితీయ. సంధి విభజన అని అడిగాను. సంధి విభజన చేయడం రాదా? స్కూల్లో నేర్చుకోలేదా? దేవా. కానీ ప్లస్ ద్వితీయ 2. ఆ అంటే కానీ ప్లస్ ద్వితీయ అంటే 2. 2 కానీ, అలా సంధి విభజన చేస్తారు. తెలుగు గ్రామర్ కూడా నేర్చుకోవట్లేదు మీరు. తెలుగు మా తల్లి తెలుగులో మాట్లాడింది, మాకు ఇంగ్లీష్ వద్దు అని అంటారు. తెలుగు మీకు రాదు. తర్వాత 5వది నిత్యత్వము. ఆయన నిరంతరము ఉన్నవాడు. నిరంతరం నీలోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా. నిరంతరం నీలోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది. హల్లెలూయా. మనం యేసు ప్రభు గురించి లోతుగా ఇలా ధ్యానించుకోవచ్చు. దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఇతర స్వభావాల గుణాలు ఇంకా చాలా ఉన్నాయి. ఏది? పరిశుద్ధత, మహనీయత, సర్వశక్తి సామర్థ్యం కలిగి ఉండుట, అనంతము, మార్పు చెందకుండుట, సర్వశక్తిమంతము, సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞాని అయ్యుండుట, సౌరభౌవత్వము, నమ్మకత్వము, ఇలా 15 ఉన్నాయి. ఆ 15 దాటి దేవుని గురించి బైబిల్ యొక్క ఇతర వివరణ ఇంకా 27 వరకు ఉన్నాయి. అవి ఏంటంటే ప్రేమ అయి ఉన్నాడు, వెలుగై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు, మంచివాడు, జ్ఞానవంతుడు, న్యాయవంతుడు, దయగలినవాడు, కృపగలినవాడు, ఉగ్రత చూపువాడు, ఓర్పు గలవాడు, నీతిమంతుడు. హల్లెలూయా. ఇలా 27 ఉన్నాయి. ఓకే, మీరు యాడ్ చేయండి వాక్యం. ప్రతి పాయింట్కి బైబిల్లో వాక్యం తీస్తాం ఫ్యూచర్లో, మీకు ఓపిక ఉందో చదవచ్చు. తర్వాత దేవుని పేర్లు ఏమిటి? 1 ఎలోహీం అనండి. 2 అడోనాయ్. అడోనాయ్ అడోనాయ్. 3 యెహోవా లేక్. యెహేవ్ లేక. యెహేవ్ లేక ఇంగ్లీష్లో చూస్తా. యావే, సారీ, యావే లేదా జెహోవా. యావే లేదా జెహోవా, సారీ. తర్వాత పాత నిబంధనలో ముఖ్యమైన ఎల్తో కూడిన సంక్షిప్త పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క పేరు వెనుక ఒక చరిత్ర ఉంటుంది, తెలుసా? తెలీదా? అయ్యో. ఎల్ షడ్డాయ్, తర్వాత ఎల్ రోయి. దీని అనుమానం ఏమన్నా చరిత్ర తెలుసా మీకు? తెలియదు. బైబిల్ చదివితే తెలుస్తుంది. చదివేమన్న పేరుకి చదవడం చదివినట్టు కాదు. మనం ఎదిగితే పట్టాలి, పట్టి బంధించాలి మన హృదయంలో. అది వేటాడాలి. మీరు వేటాడినట్టు ఎప్పుడైనా చదివారా? చదువుతున్నప్పుడు ఎవరైనా చూస్తారు చూడు, దానికోసం మీరు చాలాసార్లు నటిస్తా చదివారు, నాకు తెలుసు, నేను నిందించట్లేదు. సో అలాగా ఎల్ షడ్డాయ్, ఎల్ రోయి, ఎల్లోహిం,
ఎల్ ఒలాం, ఇలా 4 ఉన్నాయి పాత నిబంధనలో. తర్వాత పాత నిబంధనలో ముఖ్యమైన యెహోవాతో కూడిన సంయుక్త పేర్లు ఏమని ఉన్నాయి అంటే యెహోవా ఈరే, యెహోవా సబ్బేత్, యెహోవా రాఫా. వందనములు. ఓకే, మీరు చెప్పండి మేమేం చెప్తున్నాము. యెహోవా షాలోమ్, యెహోవా నిస్సి, యెహోవా సిద్దికేను, యెహోవా మిక్షడే మెకషద్దే, యెహోవా రాహా. ఇప్పుడు దాకా 15 పేర్లు చెప్పుకున్నాం. ఇంకా 4, 3 ఇంకో 2 భాగాలు ఉన్నాయి. ఆ భాగాల్లో ఒకసారి చూసి మనం త్రిత్వం గురించి రేపొద్దున తెలుసుకుందాం. ఓకే, ఎందుకంటే 8, 5 అయింది ఆల్రెడీ. ఓకే, దేవుడి కొరకు ఉపయోగించబడిన ప్రధానమైన క్రొత్త నిబంధన పేర్లు. మీరు ముందుకు రావచ్చు, ముందుకు రండి, రండి 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 రండి, రావాలి ముందుకు రండి, మీ మొహం కనపడాలి. సో దేవుని కొరకు ఉపయోగించబడిన ప్రధానమైన కొత్త నిబంధన పేర్లు ఏంటి మీకు ఎప్పుడైనా తెలుసా? థియోస్. థియోస్ అని గ్రీకులో వాడేవాళ్ళు. అప్పుడు గ్రీకులు పాలించేవాళ్ళు. తర్వాత రోమిలు పాలించేవాళ్ళు. రోములు కూడా గ్రీకే మాట్లాడేవాళ్ళు. అప్పుడు ఏథెన్స్ అనే పట్టణంలో ఎక్కువ మాట్లాడే భాష అది. ఎక్కువ చదువుకున్న వాళ్ళు రచించేవాళ్ళు. సో అందుకని థియోస్ అనేది గ్రీకు పదం. సో దాని తర్వాత కురియోస్ అంటే క్రీస్తు. తెలుసా? కురియోస్, క్రీస్తు అనేది మన తెలుగులో అనువాదించబడింది క్రీస్తు అని. దాని తర్వాత డెస్పోటైస్ అంటే యజమానుడు. ఇప్పుడు యజమానుడు అంటే మనల్ని, మన పైన అధికారం కలిగిన వాడు యజమానుడు అంటారు. అలా. తర్వాత తండ్రి, అబ్బా అంటారు. మనం దెబ్బ తగిలితే అబ్బా అంటాం. కొంతమంది అమ్మ అంటారు. ఎందుకని? అబ్బా, బాప్. హిందీలో బాప్ అంటారు, కొంతమంది అబ్బా కూడా అంటారు. చాలా భాషల్లో అబ్బా, బాప్ అంటే తండ్రి. మనం నాన్న అని స్టార్ట్ అయింది, తండ్రి. యా, సరే. 5వ భాగంలో ఏమంటుందంటే యేసు కొరకు పెంపబడిన ముఖ్యమైన కొత్త నిబంధన పేర్లు ఏంటి? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే సో తర్వాత యేసు అంటే అర్థం. యేసు అంటే ఏమన్నది? మత్తయి సువార్త 1వ అధ్యాయం 26వ వచనంలో ఏముంటది? ఆయన తన ప్రజలను వారి పాపల నుండి ఆయన రక్షించడానికి ఆయన పేరు యేసు అని పెట్టుడి అని ఉంటది. తన ప్రజలను వారి పాపల నుండి ఆయన రక్షించును గనక యేసు రక్షకుడు అని. హల్లెలూయా. ఇంకా 8:30 కూడా అవలా కళ్ళు మూస్తున్నారు. అది చాలా అపవిత్రత. మీరు వేటాడాలి. మనం ఇక్కడ బైబిల్ ఏమనుందంటే అద్వితీయ దేవుడివైన నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగటం ఏంటిది? అర్థమైందా? ఏమర్థమైంది? అర్థం కాలేదని ఒప్పుకోవచ్చు, మేమేమనం. ఆయన అడుగుతాడు, మీరు చెప్పవసరలా. ఆయనకు అర్థం కావాల్సి వస్తే అడుగుతాడు, అక్కర్లేదంటే నీ గోల నీది, నా గోల నీది అంటాడు. ఆయన కూర్చుంటాడు. నీకు కావాలా వద్దా? ఏం కావాలి? ఏం కావాలి? మనం చిన్నప్పుడే పరిగెత్తలేడు ఎవడు. మనం తప్పటడుగు పడిపోతా లేస్తా వెళ్ళాలి. మనం ఓపిక పట్టాలి. పిల్లల మీద ఓపిక చూపించాలి, అప్పుడే ఎదుగుతారు. ఓపిక చూపించడం మంచిది. చెప్పండి. మీరేం నేర్చుకోవాలి ఇప్పుడు?
యా, ఏమని చెప్తుంది బైబిల్ అంటే, నేను చెప్పింది చెప్పండి. అద్వితీయ, అద్వితీయ అనండి. మీరు పాట పాడతా చూడు, అంత గట్టిగా అనాలి. అద్వితీయ అనండి. అద్వితీయ దేవుడు ఆయన నిన్నును నీవు పంపిన క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. నిత్య జీవం అంటే ఏంటో చెప్పండి. పరలోకం అంటే మీరా? లక్ష్మీ గారులా మీరు? చెప్పండి. అంటే ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే నిరంతరము బ్రతికే ఉండాలి. ఇప్పుడు మనకి ఎద్దులున్నాయి అనుకోండి, ఒక 30 సంవత్సరాలకి చచ్చిపోతాయి. 60 సంవత్సరాలు బతుకుతాయా ఎద్దులు? ఎన్ని సంవత్సరాలు బతుకుతాయి? 50 సంవత్సరాలు బతుకుతాయా? అవునా? ఎన్ని సంవత్సరాలు? కుక్కలు ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలు బతుకుతాయి? ఒక 10 సంవత్సరాలు బతుకుతాయా? అవునా? 20 10-15 అదే. అదన్నీ అలా మరణిస్తాయి. మనిషి 70-80 అలా అనుకుందాం, అంత బాగుంటే. యా కదా. మనం ఈ లోకంలో బాధలు అనుభవిస్తాం, సంతోషాలు అనుభవిస్తాం. ఇవన్నీ మనకి కొన్ని నేర్పుతాయి కదా. ఇవన్నీ నేర్చుకునేది దేనికి? యేసు ప్రభువుని ఎరగటానికి, మన సృష్టికర్తని మనం ఎరగటానికి. అది ఎరిగి ఏం చేస్తాం? ఆయనలో ఉన్న గుణం ఏంటి? ఆయన నిత్యత్వం కలిగిన వాడు, ఆయన నిరంతరం జీవించగలిగిన వాడు, ఆయన పరిశుద్ధుడు. మనం అది సంపాదించుకోవడం కోసం మనలో ఉన్న స్వేచ్ఛని ఆయన కొరకు ఉపయోగించి ఆయన గుణాలు సంపాదించుకోవడం. అదే చెప్తుంది. దేవుడిని ఎరగడం వలన నిత్య జీవం వస్తుందని. ఇప్పుడు మనకి ఎందుకు కూర్చున్నారు ఇక్కడ? ఎరగడానికా, మర్చిపోవడానికా? ఎరిగితే ఏం వస్తుంది? ఏంటిది? గట్టిగా చెప్పండి. మీరు కూడా గట్టిగా చెప్పండి. నిత్య జీవము. పాట పాడినంత స్వరంగా ఎత్తాలి. మనలో ఉన్న దయ్యాలు పారిపోతాయి. అది అది బైబిల్ సిద్ధాంతము. ఒక పుస్తకం అయింది, అరగంట సేపు మాట్లాడుకున్నాం. ఇంకో పుస్తకం చదువుదాం అంతే. ఇంకొక పుస్తకం పాత నిబంధన అవలోకనము. సరే, పాత నిబంధన. ఓకే, పాత నిబంధన చదువుతున్నాం. ఫస్ట్ది కావాల్సిన వాళ్ళే ముందే వస్తారు. మీకులాగా అవసరం లేదు, అలవాటుకు రావాలి అనుకున్న వాళ్ళు ఎప్పటికో వస్తారు. మైక్ వినపడక్కర్లా, మనసుంటే సమయం తెలుస్తుంది. మనసులు లేవు కాబట్టి రారు. వాళ్ళకి చెప్పినా నిద్రే వస్తుంది తప్పితే ఏం రాదు. అది అందుకని నేను ఈ టైంలో చెప్పేది. ఓకే, సరే. ఒక పాత నిబంధన గురించి ఎవరు ప్రార్థన చేస్తారు? ఆమేన్. ఒకసారి రండి, రండి. ఈ పుస్తకం చదువుతున్నాం, ఒక 10 నిమిషాలు పడుతుంది. చదువుతున్నాం అంటున్నా, 10 నిమిషాలు ఆగండి అంటున్నా. ఓకే, 10 నిమిషాలే. ఆల్రెడీ 7:30 నుంచి 8:30 వరకు ఉంటాం అంతే. ఓకే, ఇది 10 నిమిషాలు అయిపోద్ది. ఇది ఈ పుస్తకం
రండి, పర్లేదు, ఒక 10 నిమిషాలే అంతే, ఇది అయిపోద్ది. ఓకే, ఇప్పుడే నిద్ర వస్తుంది వాళ్ళకి. ఇంకా మీరు 10 దాకా పెడితే ఇంకా మొత్తం నిద్ర వస్తుంది. అదే మరి ఇప్పుడు మనం చేసేది ఏంటి? వేటాడుతున్నాం. దేనికోసం? జీవం కోసం వేటాడుతున్నాం. ఆయన గురించి తెలిసిన కొద్దీ మనకు బలం వస్తుంది, జీవం పెరుగుతుంది, జీవజలం మనలో నుంచి ఉబుకుతాయి, ఆయన గుణాలు మనలోకి వస్తాయి. ఆయనలా మారే ప్రక్రియ ఇది, ఆయన వెంబడించే ప్రక్రియ. యేసుప్రభు వారు అనేక మందిని నా శిష్యుల్ని చేయమన్నారు. ఇప్పుడు నేను దేవుని శిష్యుని అయ్యానేమో కొద్దో గొప్ప,